వర్తించదు. ఇది సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పింది. ఒక వ్యక్తి పాస్టర్‌గా పనిచేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం కూడా చేస్తూ ఉన్నాడు. ఎస్సీ రిజర్వేషన్ అంటే తను కేసు పెట్టినటువంటి సందర్భంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు తీసుకొనొచ్చాడు. తనని విమర్శించినా, తనని ఎవరన్నా ఏదన్నా అన్నా సరే ఎస్సీ, ఎస్టీ అని. నువ్వు పాస్టర్‌గా పనిచేస్తున్నప్పుడు ఎస్సీ ఎట్లా అవుతావు అన్నటువంటిది అప్పుడు హైకోర్టు నిలదీసినటువంటి పాయింట్. ఇక్కడ కులం మారినంత ఇదే మతం మారినంత మాత్రం కులం మారట్లేదు కదా అన్నటువంటి వాదనలు వినిపించారు. బట్ హిందూ, బౌద్ధ, జైన మతాలలో వాళ్ళకి సంబంధించినంత వరకు హిందువుల నుంచి బౌద్ధంలోకో, జైనంలోకో మారితే రిజర్వేషన్ వర్తించుతుంది, కంటిన్యూ అవుతుంది. అలా కాకుండా ఎస్సీ క్రిస్టియానిటీలోకి మారితే అది ఖచ్చితంగా రిజర్వేషన్ వర్తించదు అన్నటువంటి విషయాన్ని హైకోర్టు తేల్చి చెప్పింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. వాస్తవంగా క్రైస్తవంలో కులాలు లేవు అన్నటువంటి పాయింట్ని గుర్తు చేస్తూ ఆ మొక్కని చెప్పింది. అయితే దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాదనని సమర్థించింది. మత మార్పిడి జరిగితే రిజర్వేషన్ కులం ఆధారంగా సంపాదించినటువంటి, అంటే నువ్వు హిందువులో ఉన్నావు కాబట్టి, హిందువుగా ఎస్సీగా ఉన్నావు కాబట్టి నీకు లభించినటువంటి కుల వివక్ష కారణంగా లభించినటువంటి రిజర్వేషన్ వర్తించదు అన్నటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పింది. దీని మీద ఇక శషబిషలు లేవు, క్లియర్ కట్ అనమాట.